రిషికొండలో ఒక ప్యాలెస్ నిర్మించారు జగన్ గారు. దాని మీద ఇప్పుడు మొత్తం ఎంటైర్ న్యూస్ సోషల్ మీడియా మొత్తం అదే ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులేమో దానికి అది ఇక ప్రభుత్వ స్థలము, మీరు ఏ రకంగా వాడుకోవచ్చని వాళ్ళు చెప్తున్నారు. బట్ వేల కోట్లు ఖర్చు పెట్టి కేవలం సొంత భార్య కోసం జగన్ గారు ప్యాలెస్ కట్టారని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. మొత్తం అది చూసారు కదా మీరు, ఆ ఫోటోలు, ఆ బిల్డింగ్. ఏమంటారు సార్? రుషికొండ చుట్టూ పక్కనే ఉంటారు మా బెదరు. మేము అక్కడే రోజు ఎప్పుడు ఎక్కడైనా దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం. అప్పుడు వెళ్ళడానికి ట్రై చేసినట్టున్నారు. ఏమంటారు సార్ ఆ రిషికొండ ఇష్యూ? ఇద్దరితో నన్ను తిట్టిస్తారు మీరు ఇప్పుడు. వాస్తవాలు మాట్లాడితే ఇద్దరితో నన్ను తిట్టిస్తారు మీరు. ఇష్టపడలేదు వాస్తవాలు. ఎటో సైడ్ నువ్వు ఆ గట్టుంటావు ఈ గట్టుంటావు అని అడుగుతున్నారు జనాలు. స్వతంత్ర వాస్తవాలు ఏంటి అసలు? అదే మీ వాస్తవాలు చెప్తే ఇద్దరితో తిట్టించి ఏర్పాటు మీది ఎందుకు చెప్తారు. అలాగే ఉంది పరిస్థితి. ఎలా ఉందంటే నువ్వు ఆ గట్టు ఉండాలి ఈ గట్టు ఉండాలి. స్వతంత్ర వ్యక్తిత్వాలను చంపేసే దుర్మార్గమైన క్రియ ఈ రాజకీయ పార్టీలో కుల మత పిచ్చి పెట్టుకు వారసత్వ నాయకులు పెట్టారు. దయచేసి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. 2-3 ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అది రాష్ట్ర అధికార బిల్డింగ్ కింద 452 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుందని చెప్పి కట్టించారు. అదేదో కేసీఆర్ గారి ఇంట్లోకి వచ్చారంట ఇప్పుడు ఒకసారి అధికారులు రాగానే చూసేటప్పటికి ఆ విలాసవంతమైన ప్రగతి భవన లేదా జైపూర్ జోధపూర్ ప్యాలెస్ అనుకున్న తర్వాత ఆయన కూడా మనసులో కుట్టుంటుంది. నాకు కూడా అలాంటి ప్యాలెస్ ఉంటే బాగుంటుంది. మరి రాజకీయ ఆయన కూడా 20 ఏళ్ళు ఉంటానన్నా నేను నా 30 ఏళ్ళు గ్యారంటీ కదా నా అని అనుకున్నాను. ఆయన మొదలుపెట్టాను. అది కూడా మంచి ప్రదేశం బాగుండాలని మొదలుపెట్టారు. విచ్చలవిడి అధికార దుర్వినియోగం చేసినట్టే కదండి దేనికి. కానీ ప్రతిదానికి అధికారులు క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు. దాంట్లో తెలుసా మీకు? ప్రతిదానికి క్యాబినెట్ అప్రూవల్ అప్రూవల్. నిన్న ఇవాళ పత్రికలో వచ్చింది చూశాను. ఇంత ఒక బాత్ టబ్బు 26 లక్షలు, ఒక టాయిలెట్ కమ్మోడు 13,50,000. ఆయన వ్యక్తిగతంగా పెట్టుకుంటే ఎవరు అబ్జెక్షన్ లేదు. పోనీ ప్రెసిడెంట్ గారు వస్తారు, ప్రధానమంత్రి గారు నేను 13,50,000 లోపు కూర్చుంటే తప్ప నేను ఒప్పుకోను, నేను ఇక్కడున్న వెళ్ళిపోతాను, మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళిపోయి గుజరాత్ వెళ్ళిపోతానంటారా? అడుగుతున్నాను. అదే అదే అలా హైదరాబాద్లో రాష్ట్రపతి భవన్ ఉంది. నేను వెళ్ళినప్పుడు రాష్ట్రపతి గారు మేము వరుసగా 3 రాష్ట్రపతిని కలిసాం. మేము ప్రతిసారి మా హక్కుల కోసం కలుస్తూ ఉంటాం కదా ఆ రాష్ట్రపతి. దాని చుట్టూ దానికి ఎప్పుడు నాడు వచ్చే ముందర పావులు వాళ్ళు వస్తారు. మొత్తం హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయంలోకి వచ్చి ఆ పావులు వాళ్ళు ముందర పావులు పడతా ఉంటారు. ఆవిడ డిసెంబర్కి వస్తారు అనమాట. ప్రతిసారి తెలుసు కదా. అది ఒక అక్కడ ఎండ ఎక్కువ ఉందని ఇక్కడ లేకపోతే ఇక్కడ కూడా ఎండ ఎక్కువైపోయింది అనుకోండి హైదరాబాద్లో. మీరు వెళ్ళి ఒకసారి మీరు చూసి రండి ఎలా ఉంటుందో. ఆవిడ 4 రోజులు నివాసం ఉండాలి. సో దక్షిణాదిన జనరల్గా నారం పెట్టారు. అప్పుడు గవర్నర్కి సినిమాలో కూడా ఉన్నా సరే ఇక్కడ హైదరాబాదు ఉత్తరాది దక్షిణాది కోసం ఒకసారి వెళ్ళి అంత మరి వచ్చి 4 రోజులు ఉండే రాష్ట్రపతికే అంత పెద్దది లేదు, అంత అవసరమా? బహుశా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఉండాలి, గెస్ట్ హౌస్ ఉండాలి మేబీ. ఎందుకంటే లీగల్లీ వాళ్ళు ఎప్పుడు కమిట్ అవ్వాలి. మేము మా ముఖ్యమంత్రి అక్కడ ఉంటాడని ఆయన కూడా నేను అదే ఉంటాను మా ఆవిడ కట్టించుకుంటే తప్పండి. నేను అలా మాట్లాడలేను. కానీ మనకి రోజా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రోజా గారు ఫైనల్ ఏముంది కానీ మా అమరావతి ఇక్కడే ఉంచుతామని ఇచ్చారు కానీ ఆవిడ సంగతి ఏముంది కానీ చెప్తున్నానండి. కానీ అంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేయటం దారుణం, మంచి పద్ధతి కాదు. విశాఖపట్నం సుందర నగరాన్ని దాన్ని ఒక కొండల రూపుని కాళ్ళ మీద చోట్ల వ్యాలీస్లో కొండల రూపుని పాడు చేశారు. ఇష్టం వచ్చిన లెఫ్ట్తో రైట్స్ ఇచ్చి దాన్ని ఇళ్ళు సిఆర్ఎస్ నిబంధనలు పాటించలేదు. అది తప్పు, దుర్మార్గం. గుండు కొట్టారంటే చెప్తున్నాను 9.8 ఎకరాలు 100 ఎకరాలు 25,000 ఎకరాలు అక్కడ వ్యాన్ పిక్ పెట్టినప్పుడు చెప్తున్నానండి. దీన్ని అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఈ దేశంలోనే చేశారు. అంతా అది ఈయన నిధుల వినియోగం దుర్మార్గం. అది ఇంత అడ్డదిడ్డంగా ఖర్చు పెట్టడం. కానీ అదేదో విశాఖపట్నం సప్తఋషులు చేస్తే అందులో మందు మాంసాలు అలౌ చేయలేదా ఇంతకుముందు ఆదిత్య రిసార్ట్స్లో? సప్తఋషులు అదేదో ప్రపంచంలో 7 ఋషులు అక్కడికి వచ్చి పలానా రేటు వరకు త్యాగం చేసి ఏంటండి ఇది? ఒకరి మీద ఇప్పుడు ఏమవుతుందండి, మేము ఎటు మాట్లాడిన అటు ఇటు ఇబ్బంది. వాస్తవాలు మాట్లాడాలిగా నేను. మీరు అవకాశం ఇచ్చారు, అటు భజన ఇటు పని చేయగలరు. మన హక్కుల కోసం తెలుగు జాతి ఆత్మ కోసం ఖచ్చితంగా నా ప్రథమ ఇలాంటి ప్యాలెస్లు కట్టడం వీళ్ళ అహంకారం. సొంత డబ్బులతో వీళ్ళు నేను అంటున్నాను సంపాదన వీళ్ళు సొంత డబ్బులతో కట్టుకున్నారు, డాక్టర్లు కట్టుకున్నారు, వ్యాపారస్తులు కట్టుకున్నారంటే వేరండి. వీళ్ళ ప్రభుత్వ నిధులతో వీళ్ళ విలాసాలు చేయటం అనేది అబ్సల్యూట్లీ రాంగ్. అంటే కంఫర్టబుల్గా ఉండాలి. నేను దామోదర్ సంజీవ్ గారు గుడిసెలో ఉండండి, అల్లు సీతారామరాజు పోరాడు చేసుకోండి నేను అంటలేదు. మీరు మీ యొక్క ఎగ్జిబిషనిజం ఇంత అహం, ఇది ప్రమాదకరం. జగన్ గారిలో ఉన్న అహం అదే ప్రమాదకరం. కేసీఆర్ గారిలో ఉన్న అహం వీళ్ళ అహం వీళ్ళని ఓడించింది తప్పితే రేవంత్ రెడ్డి గారు ఓడించారు,
లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తిరిగి వచ్చి ఓడించారు అని నేను చెప్పలేను. విప్లవం చక్రవర్తి అనేక మంది ఉన్నారండి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు. జీవితాంతం వరకు కూడా వాళ్ళు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తర్వాత సింగిల్ గది ఎమ్మెల్యే హాస్టల్లో సింగిల్ గది వెనకమాల టాయిలెట్లో నా జీవితం అంతా గడిపిన అంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. అబ్దుల్ మన 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 భారత రాష్ట్రపతి గారు కలాం గారు ఉన్నారు చూసారా, అబ్దుల్ కలాం. ఆయన ఆఖరణ ఆస్తి ఎంతో చూపించారు. పుస్తకాలు, బ్యాంక్ నిల్వ 4 లక్షలు 5 లక్షలు, మిగతాది ఏదో బట్టలు జతలు చెప్పులు. సరే జనం అంటారు ఆయనకు ఫ్యామిలీ లేరు కదా అంటారు. చండ్ర రాజేశ్వరరావు గారిని గొప్ప మహానుభావుడు ఉన్నాడు. ఆయన 100 ఎకరాల ఆసామి. అలాంటిది ఆయన వర్గ నేత మీద పోరాడి ఆఖరికి ముగ్ధుం భవన్లో ఢిల్లీలో ఈ దేశంలో వేలాది కోట్ల ఆస్తి పార్టీకి చేశారు. మిగతాది పాపం సోషల్ ఏదన్నా కానీ 2వ అతిపెద్ద పార్టీ కింద దశాబ్దాలకు హెడ్ అయిన ఏ ప్రధానమంత్రిని ముందర ఆయన ముందు మాట్లాడి వెళ్ళిపోయే ప్రధానమంత్రి ఆఖరిగా హైదరాబాద్ హిమాయత్ నగర్లో మగ్దూమ్ భవన్లో ఒక చిన్న గదిలో ఆయనకి 4 జతల బట్టలు, 1 జత చెప్పులు, 1 సూట్ కేసు, 30 పుస్తకాలు ఆయన ఆస్తి. క్యాష్ నిల్వ 200 రూపాయలు ఉండేది. ఆఖరికి ఇంకొకటి కూడా చెప్తాను. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు నల్గొండ ఆయనకు కమలాదేవి గారు వాళ్ళ జీవితం పెద్ద భూస్వామి కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళు కూడా జీవితం త్యాగం చేశారు. ఇంకో విషయం చెప్తాను మీకు నేను. దామోదర సంజయ్ గారని ఈ దేశంలోనే మొట్టమొదటి పిన్న వయస్సులో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధ్యక్షుడు చేసిన వ్యక్తి. ఆయన కుల వివక్షత భయంకరంగా ఎదుర్కొన్నాడు. ఆయన అలాంటి ఆయన మీద అవినీతిని ఆరోపణ చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పంతగా ఆయన వచ్చి సరే చేద్దామని హైదరాబాద్లో కనపడలేదు. ఈయన ఊళ్ళో బాగా వేసుకుని ఉంటాడు, సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లు కట్టుకున్నాను వెళ్ళాడు. వెళ్ళి కారు డ్రైవర్ ఆపితే ఇల్లు చూస్తే ఇది ఇల్లు ఎక్కడ కనపడలేదు, పాక. ఈయన వచ్చినప్పుడు ఈ పాకలోనే పడుకుంటాడు సార్. ఆయనకి ఏమైనా ఉన్నాయి? ఏమీ లేవు సార్. మహానుభావుడు అండి దామోదర సంజీవి గారు. అలాంటి ఆయన పై రాశి అంటే ఇలాంటి తప్పు సిగ్గుండా అలా రోజు ఆరోపణ చేసినాడు. ఆఖరిగా టంగుటూరు ప్రకాశమూర్తి గారి గురించి చెప్తాను. ఆయన జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు ఒక ఆయన శాలువ కప్పటానికి వచ్చాడు. అందరూ రాశారు ఇవాళ, ఏమయ్యా నాకు శాలువ ఎందుకయ్యా వయసులో, పొద్దు నుంచి అన్నం తినలేదా, 4 అరటిపళ్ళు పట్టుకొస్తే వాళ్ళకి తినేవాడిని కదా. క్షుద్బాధతో గడిపాడు. నమ్ముతారా? ఒకరోజు తన సంపాదనతో, ఒకరోజు సంపాదనతో ఫియట్ కారు కొనుక్కునే సంపాదన కలిగిన ఆ బారిస్టర్ చదివాడు. ఆయన లండన్కి వెళ్ళి బారిస్టర్ చదివాడు కదా. అంత వ్యక్తి ఆయన చేసింది ఏంటండి? ఆఖరికి అలాంటి వాళ్ళ ముందు ఇవాళ వీళ్ళు అంగుష్ట మాత్రులు అంటారు కదా, కేసీఆర్ గారు చెప్తారు. మరి ఆయనే ఆలోచించుకోవాలి. ఆ వ్యక్తిత్వాల ముందు ఇవాళ నరసింహారెడ్డి గారు నల్గొండలో ఒక ఆయన 200-300 ఎకరాలు ఆసామంట. అది స్కూటర్ మీద తిరుగుతాడు. గుమ్మడి నర్సయ్య మర్చిపోయాను. సున్నం రాజయ్య గారు. నేను తెలంగాణ 2014 వెళ్తుంటే వాళ్ళు వదిలేస్తారు నన్ను చూసి. అది ఎమ్మెల్యే అనుకుంటారేమో అనుకుంటారు, తెలియదండి. కారుని ఆపరు. గౌరవం, డ్యూ రెస్పెక్ట్స్, థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే ఒక మాట తెలంగాణ అనలేదు. ఆ గౌరవం ఇస్తారు కూడా. వాళ్ళ మంత్రులు వెళ్ళినా ఎవరైనా ఎవరి దగ్గర చాలా గౌరవం ఉంటారు. అలాంటిది నేనే ఉన్నాను అక్కడ. ఆపేశారు ఆయన. ఎమ్మెల్యే కార్డు తీసుకురాదు, ఆటోలో వస్తాడు. నువ్వు ఎమ్మెల్యే ఏంటి అని ఆపేసింది. అట్లా పేపర్లో కూడా వచ్చింది. ఎవరు తెలిపి తర్వాత రెడ్డి గారు మీరు కాదా అన్నాడు. సరే మన నాగపోయేటట్టున్నారని చెప్తున్నాను. ఒక గొప్ప సున్నం రాజయ్య గారు లాంటి గొప్ప వాళ్ళు, మహానుభావులండి వాళ్ళు.